కూర్చోనండి. ఇక నేను స్కూల్‌కి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఇక స్కూల్‌కి వెళ్తాం అవసరం ఉంటారా? కాలేజీకి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే, క్లాస్‌లకి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకోకపోతే అది ఏ సబ్జెక్ట్ అయినా ఇంకా క్లాస్‌కి వెళ్తాం అవసరం అంటారా? లేదు. మరి వాక్యానికి వచ్చి వాక్యానుసారంగా జీవించడం నేను నేర్చుకోకపోతే సంఘం అవసరంలా. వాక్యం దగ్గరికి వచ్చి నేను నేర్చుకోకపోతే, నా జీవితం సరి చేసుకోకపోతే సేవ అవసరం లేదు, మందిరాలు కూడా అవసరంలా కదండి. ఓ సినిమాలకు వెళ్తే మనకు ఏం నేర్పించరు, పాడు చేస్తారు. అక్కడ మనకు ఒక ఉండదు, మనం ఏం మాట్లాడే ఉపయోగం ఉండదు. అక్కడ మళ్ళీ మాట్లాడే సినిమా హాళ్ళు, క్లబ్స్, లోటర్స్ ఇవన్నీ కూడా మనల్ని ఎవరు బాగు చేస్తారండి? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ప్రదర్శించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన డబ్బే కాబట్టి ఈ డబ్బుని వారు ముఖ్య కేంద్రంగా పట్టుకొని మనుషులు ఎలా ఆకర్షిస్తే మనకు డబ్బులు వస్తాయి అనేది ఒక కేంద్రంగా పెట్టుకొని, వారు ఏది ఫాలో అవుతున్నారో అది ఒక కేంద్రంగా పెట్టుకొని దాని ఆలోచనల్ని మనం క్యాచ్ చేసుకొని ఆ విధానంగా వారు లాగుతూ ఉంటారు. కానీ బైబిల్ అలా కాదుగా. కానీ బైబిల్‌లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు పాస్టర్లు, వీళ్ళు మనకు కానుకలంటే ఏం చేయాలి? రండి, 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 దీవించబడతారు, రండి, రండి, రండి కదండి. మీరు కోట్లు, కోట్లు అవుతూ ఉంటాయి మీరు కానీ ఆస్తులు, ఆస్తులు, ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. ఆయన ఒక 5 ఏళ్ళుగా చేశాననుకోండి, నేను కూడా ఆస్తి, ఆస్తి, ఆస్తి పెంచుకుంటూ వెళ్ళిపోవండి చక్కగా. మీ పాపాలు కడుక్కోండి, మీరు శుభ్రంగా అండి, మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీ గుండెలు పగలగొట్టుకోండి, పాపాన్ని తీసివేయండి. అది చెప్పినందుకు ఏమవుద్దంటే సంఘాలు ఇక పెరగట్ల. అది అసలు తప్పు ఎక్కడ వస్తుందంటే పాపను గురించి ఖండించినప్పుడు. అందుకే దేవుడు చెప్పాడు, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బోధించి నేను ఒకరి దగ్గర ఉన్నా, నా సమయం అయిపోయింది అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము, దేవుని వాక్యం దగ్గర ఆగిపోయాను నేను. ఇంకా దేవుని వాక్యం నేను ముగిచ్చేసాను దాన్ని, బయట కూడా ముగిచేస్తాను. వాక్యం దగ్గర ఆగిపోయాం. ఎన్ని చూడండి. వాక్యము చాలా శ్రేష్టమైంది. వాక్యము చోటిచ్చినప్పుడు వాక్యానికి మీకు చాలాసార్లు ఉపమానం చెప్పాను కదా, మనకు మురికి నీళ్ళు ఇచ్చినప్పుడు ఇగో ఇందులో కొంచెం మురికి నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే ఈ పెద్ద దాంతో నీళ్ళు పోస్తూ ఉంటాం. అలా నీళ్ళు పోసే కొద్దీ ఏమో చెప్పండి, ఈ నీళ్ళన్నీ పోతాయని అనుకుంటాం. కానీ అలా పోసే కొద్దీ ఇందులో మళ్ళీ ఒక్కొక్కటి ఏమవుతుంది బయటకు, అది పోయి శుద్ధ స్వభావమైనటువంటి మంచి నీళ్ళుగా మార్చబడతాయి. మన పాత్రలు ఎవరు కూడా మంచి కాదు, నాదైనా మీదైనా ఎవరిదైనా. కానీ ఈ వాక్యమైన నీళ్ళను ఎప్పుడు హృదయంలో నింపబడుతూ ఉన్నప్పుడు, ప్రతి రోజు ప్రతి క్షణము అది నింపబడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మరణము పోతుంది. మిమ్మల్ని మార్చేది సంఘం ఒకటే, సంఘంలో వినపడే వాక్యం ఒక్కటే, ఇంకేం మార్చదు. సినిమాలు చెప్పండి, మన ఇష్టానుసారంగా మనం మార్చుకుంటాం, లోక ఇష్టానుసారంగా మనం మార్చుకుంటాం, క్లబ్బులు మన ఇష్టానుసారంగా మార్చుకుంటాం, పాపానికి అనుకూలంగా మార్చుకుంటాం, మరణానికి అనుకూలంగా మార్చుకుంటాం. కానీ వాక్యం ఒక్కటే మనల్ని మారుస్తుంది, వాక్యం ఒకటే మనల్ని శుద్ధి చేస్తుంది. కానీ ఈ సత్యవాక్యము లోతులు చెప్పగలిగినప్పుడు, మనము స్థిరమైన స్తంభాలుగా మనం నిలబడినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనల్ని మెచ్చుకున్నాడు కదండి. దేవుడు మీ పై నాయకులుగా ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు మమ్మల్ని అంటే